అందరము మరొకసారి దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా సొలొమోను వ్రాసినటువంటి సామెతల గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకున్నట్లుగా మొట్టమొదటిగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరూ కూడా తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమలో ఇప్పటి వరకు మీరు మమ్మలను కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి మేమందరము నీ మందిరములో చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను నీ మాటలను బోధించటానికి తగినటువంటి జీవితము కలిగి నీ చిత్తాన్ని బయలుపరచటానికి తగిన సహాయము చేయండి. ఎందరూ నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము చేత స్థిరపరచమని, నిత్య జీవము కొరకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుకుంటూ ఈ రాత్రి సమయములో మరొకసారి మీరు మాతో మాట్లాడి మీ వాక్య విధానమైనటువంటి రీతిలో మేము జీవించినట్లు మమ్మలను సిద్ధపరచమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సామెతల గ్రంథములో నుండి మనము నేర్చుకునేటువంటి ప్రతి మాటలో కూడా జ్ఞాన సంపద కూడి ఉన్నది అని, దేవుని మాటలో ఉన్నటువంటి ఈ బలమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి మన ఆధ్యాత్మికమైన జీవితములో మేలు పొందినట్లుగా, దైవ ప్రణాళికలో మనము ముందుకు కొనసాగునట్లుగా వాక్యము మీద మన ధ్యాస ఉంచి ఆయన సన్నిధిలో మనము నడుచుకొనవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథం అందరూ తెరచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము వాక్యములో నుండి 7 నుండి 10 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు వాక్యములో నుండి మనము చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుమారునికి ఒక తండ్రి ఇస్తున్న ఉపదేశం, ఆ ఉపదేశములోని మాటలే మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉపదేశము మన జీవితంలో
ప్రతి ఒక్కరూ కూడా అవసరమైనటువంటి విధానములో నడుచుకొనవలసినటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాలను మనం ఎప్పుడు కూడా మరవకూడదని, ఆ ఉపదేశములో మనము నడవాలి అని ఒక తండ్రి ఒక కుమారునికి ఇస్తున్నటువంటి ఉపదేశములో మనకు కనబడుతున్న మన కన్న తండ్రి, పరలోకములో ఉన్న దేవుడు మన జీవితాల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో మనము చూస్తే 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అని అన్నాడు. ఇక 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని వాక్యంలో మనము చూస్తున్నాం. మనిషి ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని నమ్ముకొని తన జ్ఞానం మీద ఆధారపడి నాకంటే జ్ఞానవంతులు లేరు అనేటువంటి పరిస్థితి మనుషుల యొక్క జీవితాలలో కనబడుతుంది ప్రియులారా. ఒకరు మరొకరి విషయంలో వారి వారి యొక్క జీవితాలను లేక వారి మాటలను ఉపయోగించేటప్పుడు నీకేం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసా, నీకు ఏం తెలియదు అన్నట్లుగా ఎదుటి వ్యక్తిని కించపరిచి తనే జ్ఞానవంతులుగా ప్రకటించుకోవటానికి ఇష్టపడతారు. ఆ విధముగా సమాజమంతా కూడా జ్ఞానము 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 అనేటువంటి వాటి మీదే ఆధారపడి దానిని ఆధారం చేసుకొని అతిశయపడేటువంటి అవకాశం నేటి దినాలలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక తక్కువ చదువుకున్న వాడిని ఎక్కువగా చదువుకున్నవాడు కించపరచటం, అంతకంటే చిన్న స్థితిలో ఉన్నవాడు పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాడు చిన్న స్థితిలో ఉన్నవాడిని కించపరచటం, ఒక చిన్న ఉద్యోగం చేసేవాడిని ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కించపరచటం, నేను జ్ఞానిని అని అనుకుంటూ జీవితాలను కొనసాగించటం మంచిది కాదని ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనిషికి జ్ఞానం పెరిగిపోయింది అని చెప్పుకుంటూ నేను జ్ఞానిని, నాకంటే జ్ఞానం లేదు అని అనుకుంటూ ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి జ్ఞానవంతులుగా లోకములో పరిగణించబడుతున్న వారు చెప్పే మాట ఏంటంటే దేవుడు లేడు, దయ్యము లేదు అని చెబుతున్నారు. ఎవరు వీళ్ళు? దయ్యము లేదు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఎవరు వీళ్ళు? లోకములో మనుషుల చేత జ్ఞానులు అని అనిపించుకునేవారు. జ్ఞానులు అంటే ఇక మాకంటే జ్ఞానవంతులు లేరు అని. ప్రియులారా, దేవుడు లేడు అని ఒక స్టేజి మీద నిలబడి, లేదు ఒక ప్రజల మధ్య నిలబడి వారి జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని కంటే మనుషుడే జ్ఞానవంతుడు అని చెప్పటం నేటి దినాలలో మనము చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఉన్నవాడిని లేడు అని అనటం ఎంత బుద్ధి తక్కువో దేవుడే చెప్పాడు కదా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు అని చెప్పిన మాటలు ఎంత వాస్తవాలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఎంతోమంది దేవుడు లేడు, దయ్యము లేదు, మేము నిరూపిస్తాం అని అంటూ వారి వారి జ్ఞాన సంబంధమైనటువంటి ఈలోక సంబంధమైన పుస్తకాలు చదువుతూ ఆత్మయున్నటువంటి దేవుణ్ణి గురించి తెలియక, ఆత్మయున్నటువంటి మహాశక్తిని గురించి ఎరుగక ఎన్నో విధాలుగా మాట్లాడుతున్న మాటలు సమాజంలో మనము చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ దేవుడు లేడు అనేటువంటి వారిని నాస్తికులు అని అంటారు. ప్రియులారా, నాస్తికులు వీరు కూడా ఏ విధమైనటువంటి విధానములో వారు మాట్లాడతారు అంటే, వారు చదివిన పుస్తకాలు వారి వెనుక ఇచ్చినటువంటి, ప్రియులారా, వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి స్థితిలో ఉండేవారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక విషయం వారికి అర్థం కానిది ఏంటంటే, భూమి మీద దేవునికున్నంత అనంత జ్ఞానం
ఈ భూమి మీద ఎవరికి లేదన్న సంగతి వారికి తెలియదు. దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంతుడు, జ్ఞానానికి అందనివాడు, మనిషి జ్ఞానానికి అందనిటువంటి వాడు. ఆయన ఉన్నాడు అని మనకెలా తెలుసు? ఆయనే స్వయంగా తన నోటి నుండి వ్రాసిన మాటలే ఈ రోజున మన చేతిలో ఉండటాన్ని బట్టి మనం ఆయన నమ్మాం, విశ్వసించాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈ రోజున నేను జ్ఞానిని అనుకునేటువంటి వాడు ఎంతవరకు వెళ్ళిపోతున్నాడు అనంటే దేవుడు లేడు అనేటువంటి స్థాయికి ఎదిగిపోయాడు. దేవుడు లేడని వీరు ఎలా నిరూపణ చేస్తారు? ఉన్నదానిని లేదని ఎలా చెబుతారు? ఉన్నదానిని లేదని చెప్పేటువంటి ప్రియులార విధానాలలో వారు ఎటువంటి రుజువులు చేస్తారు అని మనం ఆలోచిస్తే ఎన్నో రకాలైనటువంటి విధానాలు వారు తీసుకొస్తారు. కానీ దేవుడు వీరందరినీ ఒక్క మాటతో కొట్టేశాడు. ప్రియులార, ఒక్క మాటతో కొట్టేశాడు. భూమి మీద ఉన్నటువంటి జ్ఞానమును నేను శూన్యపరుతును అని అన్నాడు. నేను జ్ఞానిని అని అనుకుంటున్నాడు కదా మనిషి. నేను నిలబడితే ఈ జ్ఞాని ఏమైపోతాడు? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని అంటాడు కదా. చదువుతారా వచనాలు ఒక్కసారి? బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19వ వచనము నుండి మనము చదువుకుందాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఎలా చేశాడండి? వెర్రితనముగా చేశాడు. ఈ లోకములో నేను జ్ఞానిని కదా, నాకంటే జ్ఞానము లేదు అనుకుంటున్నటువంటి వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు చెప్పండి? వెర్రివారిగా చూస్తున్నారు, వెర్రితనముగా ఆయన చేసి ఉన్నాడు. కింద మరొక మాట ఉంది వాక్య భాగములో మనము చూడగలిగితే ప్రియులారా, 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయ్యున్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది అని అన్నాడు. ఏమండి, ఈ మాటను తీసుకొని చాలా మంది దేవునికి వెర్రితనం ఉందంటారా? ఎందుకు అక్కడ పౌలు గారు ఆ మాట వాడుతున్నాడు? దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది అని ఎందుకు దేవునికి వెర్రితనం ఉందని వాడుతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి వెర్రితనం ఉందా అండి? లేదు. దేవునికి వెర్రితనము లేదు కనుక ఈ లోకములో జ్ఞానిని అనుకుంటున్నటువంటి వాడి యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో అది జ్ఞానమే కాదు అని చెప్పటానికి వాడిన మాట అది. మనుషుల జ్ఞానము దేవుని దృష్టిలో అది జ్ఞానము కానే కాదు, జ్ఞానము కానే కాదు. అందుచేత ఆ మాట పౌలు గారు అక్కడ వాడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని దృష్టిలో జ్ఞాని అనేవారు ఎవరైనా ఉన్నారంటే దేవుని వెదకి తెలుసుకొని కనుగొనేవాడే జ్ఞాని. వాడే జ్ఞాని అండి. దేవుని గూర్చి ఆలోచించటం, దేవుని వెదకటం, దేవుని గూర్చి తెలుసుకోవటం, దేవునితో ఒక సంబంధము కలిగి ఉండటమే జ్ఞానమని దేవుని వాక్యము మనకు ఎంతో చక్కగా బోధిస్తూ ఉంది. అందుచేత ఈ లోకములో దేవునికి మించిన జ్ఞాని ఎవ్వడూ లేడు. దేవునికి మించిన జ్ఞాని ఎవ్వరూ లేరు. మానవుని చేసిన దేవుడు మానవునికి పెట్టినటువంటి ఈ కొద్ది బుర్రలో
ఉన్న ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను జ్ఞానిని అని అనుకుంటున్నాడు. ఏవండి, జ్ఞానులు అనపడుతున్న ఎంతో మంది వెర్రితనముగా మారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయనున్నాడు. తన జీవిత కాలంలో బాగా చదువుకోవాలి అని అనుకున్నాడు. డబ్బును చాలా ఖర్చు పెట్టాడు. జ్ఞానిగా పేరు మోసాడు, పేరు తెచ్చుకున్నాడు. ఇంకా చదవాలి, జ్ఞాని అని పేరు తెచ్చుకున్న అతడు జాబ్ చేస్తూ కూడా ఒక మంచి స్థాయిలో కూడా ఉండి ఇంకా చదవాలి, ఇంకా జ్ఞానవంతుణ్ణి కావాలి అని అనుకున్నాడు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తను వివాహమై పిల్లల పుట్టిన తర్వాత కూడా చదవటం ప్రియులారా ఆపలేదు. అతడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత అతడు మెంటల్ వచ్చి పాడైపోయాడు, వెర్రివాడైపోయాడు. మెంటల్ వచ్చేసింది, కుటుంబం పతనమైపోయింది, భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు. ప్రియులారా, అతని జీవితము ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిగా మిగిలిపోయింది. ఏమైపోయింది అతని జ్ఞానం? తన చదువంతా ఏమైపోయింది? అన్ని లక్షలు పెట్టి చదివినటువంటి చదువును బట్టి అతనికి ఏమొచ్చింది? ఏవండి, పరిశీలన చేశాడు కదండి ఈ సొలొమోను. పరిశీలన చేసి ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి చదవండి బైబిల్ గ్రంథములో మనము చూస్తే ప్రసంగి గ్రంథం అతడు ఏమన్నాడో ఒక్కసారి చూద్దామండి. 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము నుండి చదవండి. 16వ వచనము నుండి 1వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిని అనియు నా మనస్సులో ఏం చేశాను? నేను అనుకున్నాను. ఏమనుకుంటున్నాడండి సొలొమోను? నేను ఎక్కువగా యెరూషలేములో నాకు ముందున్న జ్ఞానులు అనబడుతున్న వారందరికంటే ఎక్కువగా జ్ఞానమును సంపాదించి తినని, విద్యను పరిపూర్ణముగా అభ్యసించి తినని నేను అనుకొంటిని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటి అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన ఏం కలిగిందట? దుఃఖం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి ఏం కలిగిందట? అధిక శోకము కలిగిందట. అధిక జ్ఞానం, అధిక విద్య సంపాదించి నేనేదో ఈ లోకములో చెయ్యాలి, నేనేదో ఈ లోకములో నిలబడాలి, ఈ లోకములో నేనే జ్ఞానవంతుణ్ణి అని అనిపించుకోవాలి, నా ముందున్న వారందరికంటే నాకు మించిన విద్య ఎవ్వడూ చదవలేదు. ఆలోచించాను, నేను అనుకుంటూ ఆలోచిస్తే చివరికి నాకు కనబడిందేంటి అని చెబుతూ సొలొమోను ఏమంటున్నాడు? అధిక జ్ఞానాభ్యాసము చేత ఏం కలిగిందట? విస్తారమైన దుఃఖము కలిగిందట. ఏం తెచ్చింది? జ్ఞానం కలగాలి కదా. విస్తారమైన విద్యాభ్యాసం ఏం కలిగించాలి? మనిషికి జ్ఞానము కలిగించాలి. కానీ ఏం కలిగించింది? శోకం, దుఃఖము కలిగించినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. మరొక మాట చూడండి, అదే ప్రసంగి గ్రంథం దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము దేవుని వాక్యములో 9వ వచనము నుండి చదవండి ప్రియులారా. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు, యథార్థ
యుక్త భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఏంటట? ఆయాసకరమా? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. పుస్తకములు అనేకము రచింపబడును అని అన్నాడు. ఇప్పుడు సొలొమోను కాలములోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుస్తకాలు రచింపబడుతూనే ఉన్నాయా? ఎన్ని పుస్తకాలు, ఎన్ని వేల లక్షల పుస్తకాలు రచింపబడుతున్నాయో. అనేక మంది మనసులో పుట్టినటువంటి ఆలోచనలు పుస్తకాల రూపములో రచింపబడుతున్నాయి. పుస్తకాల రూపములో రచింపబడుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ పుస్తకాల సంఖ్య ఎక్కువయిందే తప్ప ఎక్కడ ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఒక ప్రక్క పుస్తకాలు. ఈరోజు నెట్ వచ్చిన తర్వాత ప్రియులారా, మనకు కావలసిన మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది? ఏవండి, నెట్లోనే దొరుకుతుంది కదా. ఒక ప్రక్క పుస్తకాలు, మరొక ప్రక్క ఆ పుస్తకాలు చదవాలని, ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానం నేర్చుకోవాలని ప్రతి పుస్తకం కోసం వెతుకుతూ మనిషి ప్రియులారా ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నాడు. తనకిష్టమైనటువంటి దానిని డౌన్లోడ్ చేసుకుంటున్నాడు, చదువుతున్నాడు. ఎందుకు? జ్ఞానం తెచ్చుకోవాలి. నేను జ్ఞానము తెచ్చుకోవాలని. పుస్తకములు అనేకముగా రచింపబడతాయని ఆ రోజున సొలొమోనే చెప్పాడు. ఎందుకు పుస్తకాలు? మనిషికి ఏమిస్తాయి అని అనుకున్నారు? జ్ఞానం కలిగిస్తాయి అని అనుకున్నారు. అందుకే అనేకమైనటువంటి రచనలు వస్తాయి అని అన్నాడు. దానికి అసలు అంతమే లేదు అని అన్నాడు ప్రియులారా. అయితే చెప్పిన మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఏమైపోతుంది చెప్పండి? ఆయాసకరం. ఏమైంది? మనిషి జ్ఞానం, మనిషి మనసులో నుండి పుట్టిన మాటలు పుస్తకాలుగా రచింపబడుతూ ఉంటే ప్రపంచంలో అనేక మేధావులు ఆ పుస్తకాలను చదివి ప్రియులారా మేము జ్ఞానులం అని అనుకుంటున్నారు. చివరికి వారికి మిగులుతుంది ఏంటి అని అంటే ఆయాసకరం. ఆయాసం మిగిలిపోతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎవరు చెప్పిన మాటలండి ఇవి? ఒక సామాన్యమైన వ్యక్తి చెప్పిన మాటలు కాదండి. ఈ వ్యక్తి ఒక శాస్త్రవేత్తగా ఆనాటి దినాలలోనే పేరు మోసినటువంటి వాడిగా ఉన్నాడండి సొలొమోను. ఒక తత్వశాస్త్రవేత్తగా తన జీవితంలో ఎన్నో కనుగొనినటువంటి వాడిగా, ఆనాటి దినాలలోనే ఎటువంటి టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా తను ఎన్ని విధాలుగా ఆలోచించి ఎన్ని రచనలు చేశాడో దైవ గ్రంథములో మనము చూస్తూనే వస్తున్నాం. కానీ అతడు అనుభవించి రాస్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇదిగో ఈ లోక సంబంధముగా ఎన్ని పుస్తకాలు రచింపబడినా, ఎన్ని హితోపదేశములు వినబడినా, ఇదిగో ఈ దేహము ఆయాసకరానికి తీసుకెళ్ళటం తప్ప దాని వలన మనకి ఏమీ మేలు మేలు కుదరదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు ప్రియులారా. చెప్పండి, వీటన్నిటిని బట్టి మనము చూస్తే ఎవరండి జ్ఞాని ఈ భూమి మీద? పుస్తకాలు చదివిన వాడి జ్ఞాన, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాడు జ్ఞాన? కాదండి. ఎవరు జ్ఞానో చెప్పనా? ఒక వ్యక్తి తన జీవితములో నరకము నుండి తప్పించుకొని పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వెతుకుతాడే వాడు జ్ఞాని. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుంది మనందరికీ తెలుసు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు ఎలా కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి అని అన్నాడు. అదేంటి? దినములేంటి, చెడ్డవేంటి, అజ్ఞానమేంటి, జ్ఞానమేంటి? పౌలు గారు చెబుతున్న మాటలు మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవా? దినములు చెడ్డవేంటి? ఏవండి,
దేవుడు దినములను చేసినప్పుడు ప్రతి రోజును ఆయన మాట్లాడుతూ చేసిన రోజును దేవుడు ఈరోజు మంచిదని ప్రియులారా చెప్పాను అనే మాటలు మనకు కనబడతాయి. మంచిది 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 అని ఆదికాండం 1వ అధ్యాయములో చెప్పినటువంటి మాటలన్నీ మనము చూస్తే దినములన్నీ మంచివి అని అన్నాడు. మరి దినములన్నీ మంచివి అని అన్నప్పుడు పౌలు గారు దినములు చెడ్డవి అని ఎందుకు అంటున్నాడు? దినములు మంచివి అన్నప్పుడు పౌలు గారు ఎందుకు దినములు చెడ్డవి అని అంటున్నాడు? ప్రియులారా, దినములు చెడ్డవి అంటం కాదు, దేవుడు దినములను చేసినప్పుడు అంతా మంచే కనబడింది ఆయనకి. ఆ దినాలలో మంచే కనబడింది. పాపం ఎక్కడ కనబడింది చెప్పండి? దేవుడు దినములను చేస్తున్నప్పుడు ఎక్కడైనా పాపమును సృష్టించాడా? పాపము దినములోనికి ప్రవేశించిందా? లేదు కదండి. ప్రతి దినము దేవుడు మంచిదిగా చేశాడు, మంచిదిగా చేశాడు, మంచిదిగా చేశాడు దేవుడి దినాలు. మరి దినాలు ఎందుకు పాడైపోయాయి అనంటే, ప్రియులారా, దినాలు పాడైపోవటం కాదు, ఆ దినాలలో బ్రతుకుతున్న మనిషి పాడైపోయాడు. ఆ దినాలలో జీవిస్తున్న మనిషి తప్పుత్రోవలోనికి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన మంచి దినాలను చెడ్డ దినాలుగా చేసేసుకున్నాడు, పాపపు దినాలుగా చేసేసుకున్నాడు. దానికి భయంకరమైనటువంటి శాపకరమైన స్థితిని తెచ్చుకున్నాడు. అంతే తప్ప ఈ దినం మంచిది ఆ దినం మంచిది కాదని మనం అనుకుంటున్న విధానం కాదు అక్కడ. ప్రతి మనిషి జీవితములో, ప్రతి మనిషి బ్రతుకులో ప్రియులారా, దేవుడు పరిశుద్ధమైనటువంటి రీతిలో ఈ లోకాన్ని చేస్తే పరిశుద్ధమైన ఈ లోకం పాడైపోయింది. ఎలా పాడైపోయింది? మనిషి చేసిన పాపాన్ని బట్టి, మనిషి చేసే దుష్క్రియలను బట్టి, మనిషి చేసే అనేక రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలను బట్టి పాడైపోయింది. ప్రియులారా, ఈ లోకం పతనమైపోయింది, ఈ లోకం చెడిపోయింది. ఈ లోకం చెడిపోయింది అంటే మనుషుడు చెడిపోయాడు కానీ దినాలు కాదు. అందుకే ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు ఈ సమయాన్ని ఏం చేయొద్దంటున్నాడు? పోనివ్వద్దు. ఈ చెడ్డ దినాలుగా ఉంటున్న ఈ లోకములో మీరు మంచివారిగా బ్రతకాలి. మీరు మంచివారిగా ఈ లోకములో నిరూపణ చేసుకోవాలి. చెడిపోయిన ఈ లోకములో మీ జీవితం ఒక ప్రత్యేకంగా మారాలి. చెడిపోయిన ఈ దినాలలో మీ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయత కలిగిన పరిశుద్ధమైనటువంటి జీవితంగా మారాలి. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులు పోగొట్టుకున్నట్టుగా సమయం పోగొట్టుకోక దానిని జ్ఞానుల వలె సద్వినియోగము చేసుకోండి అని అంటున్నాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుడిచ్చినటువంటి ఈ దినాలన్నిటిలో కూడా మనిషి తను అనుకున్నటువంటి విధానములో బ్రతుకుతున్నాడు తప్ప దేవుడు అనుకున్న విధానములో జీవించకపోవటమే దినాలు ఏమైపోయినట్టు? చెడ్డవైపోయినట్టు. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుండును అని అన్నాడు ప్రసంగి గ్రంథములో. కాలమే చెడిపోయింది, కాలం పాడైపోయింది అనంటే ప్రియులర, సమయం మీద మనసు పెట్టకండి. ఆ కాలములో బ్రతుకుతున్న మనుషులు పాడైపోయారు. నోవహు కాలం పాడైపోయింది అనంటే అర్థం ఏంటి? కాలం పాడైపోయిందా? ఆ కాలములో ఉన్న మనుషులు పాడైపోయారా? మనుషులు పాడైపోయారు. అలాగే ప్రియులారా, దినములు చెడ్డవి అనంటే సోమవారం మంచిదని, మంగళవారం మంచిది కాదని, బుధవారం మంచిదని, శుక్రవారం మంచిది కాదని కాదు అక్కడ అర్థం. దేవుడిచ్చిన ఈ దినాలను మనిషి పాడు చేసుకొని జీవితాలను నాశనము చేసుకొని బ్రతుకుతున్నాడని అర్థం. గ్రహించండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, ఈ లోకములో జ్ఞాని ఎవరు? హితోపదేశములు చెప్పేవాడు జ్ఞాన? పుస్తకాలు రచించేవాడు జ్ఞాన? పుస్తకాలు చదివేవాడు జ్ఞాన? దేవునిని వెదుకులాడి కనుగొనేవాడు జ్ఞాన? ఎవరండి జ్ఞానులు? ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని చేసి ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా ఆయన నిర్మించి మన కళ్ళ ఎదుట ఎందుకు పెట్టాడో తెలుసా? దీని ఎదుట, దీని వెనుక ఎవరో ఒక మహాత్ముడున్నాడు, దీని వెనుక ఎవరో ఒక నాయకుడున్నాడు, ఎవరో ఒక సృష్టికర్త ఉన్నాడని తెలుసుకోవటానికి కదండి. చూడండి, ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే, ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం
అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా ఎంత బాగున్నాయో మనము చూద్దాం. 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. 26వ వచనము నుండి, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. చెబుతున్నాడండి, ఏథెన్సులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆరాధనతో నిండినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్లకు దేవతా భక్తి బహు విస్తారముగా ఉందట. ఏథెన్సులో ఉన్నటువంటి వారికి దేవతా భక్తి విపరీతంగా ఉండటం వలన ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఏం చేశారంటే వారికి తెలిసిన దేవతలన్నిటికీ విగ్రహాలు కట్టేశారు, బలిపీఠాలు కట్టేశారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒకవేళ ఇంకా మనకు తెలియనటువంటిది ఏమైనా ఉందేమోనని ఇంకొకటి కట్టేసి దానికి ఏం పేరు పెట్టారు? తెలియని దేవుడు, దేవత, తెలియని బలిపీఠం, అది తెలియని దేవుడిగా ప్రియులారా పెట్టేశారు. పౌలు గారు ఆ పట్టణంలోకి వెళ్ళి చూసేసరికి ఏంటి ఈ పట్టణం అంతా బలిపీఠాలతో నిండిపోయిందేంటి, ఇన్ని విగ్రహాలతో నిండిపోయిందేంటి అని ఒక్కొక్కటి చూసుకుంటూ చివరికి వచ్చేసరికి ఆ ప్రియులారా ఒక బలిపీఠం మీద ఆయన కన్నులు పడ్డాయి. ఆ బలిపీఠం మీద ఏమని వ్రాయబడిందంటే తెలియబడని దేవత అని వ్రాయబడింది. ఇదే మంచి అనుకున్నాడు, ఇదే మంచి సమయం అనుకున్నాడు. ఏథెన్సు పట్టణస్థులారా రండి, ఇదిగో మీరిక్కడ తెలియబడనటువంటి దేవతని రాశారు కదా, మీరు చాలా దేవతా భక్తి కలిగిన వారని నాకు అర్థమవుతుంది. ఇక్కడ తెలియబడని దేవతని రాశారు కదా, ఆ దేవతను గురించి చెబుతారండి అని చెప్పటం ప్రారంభించాడు. చెబుతూ వారికి ఏం తెలియచేశాడంటే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఇదిగో నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. దేవుణ్ణి వెదకి తడవులాడి కనుగొనాలట. ఏవండి గ్రహించండి, దేవునిని వెదకటం మానేసి, దేవునిని తడవులాడటం మానేసి, ఏవేవో ప్రియులారా ఈ లోక సంబంధమైన పుస్తకాలు చదివి దేవుడు లేడు నేనే జ్ఞానిని అని చెప్పుకుంటున్న వారు ఎంతో మంది లేరంటారా ఈ భూమి మీద? దేవుడేమో మీ ముందు నేను నిర్ణయ కాలాలను పెట్టాను, ఈ సృష్టిని పెట్టాను, ఈ సృష్టిలో సమస్తము కూడా ఎంత చక్కగా వాటి కాలములలో పని జరిగిస్తున్నాయో చూడండి, ఇది చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? వీటి వెనుక ఒక దేవుడు ఉన్నాడు, మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు వెదకండి, కనుగొనండి అని అంటే ప్రియులారా నేటి జ్ఞానులు అనబడుతున్న వారు ఏమనుకుంటున్నారంటే మేము అది కనుగొన్నాం, మేము ఇది కనుగొన్నాం అని చెప్పుకొని పుస్తకాలలోకి ఎక్కుతున్నారు తప్ప, మేము కనుగొన్నాము, ఈ కనుగొన్న వాటి వెనుక ఒక మహాశక్తి ఉంది, ఆయనే దేవుడన్న సంగతి మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఆలోచిస్తున్నారా? ఏవండి, దేవుని జ్ఞానానికి మనిషి జ్ఞానానికి ఎంత తేడా ఉందో, ఎంతగా వెర్రితనం చేసేసాడో దేవుడు ఈ లోక జ్ఞానాన్ని మీరు ఆలోచించండి. మీరు తడవులాడి కనుగొందురేమోనని నేను సృష్టించాను, ఈ పొలిమేర్లను చేశాను, ఈ నిర్ణయ కాలములను చేశాను, వీటిని చూడండి, వాటి కాలములలో అవి ఎంత చక్కగా పనిచేస్తున్నాయో. ఇదిగో సూర్యునికి ఒక నిర్ణయ కాలం పెట్టాను, చంద్రునికి ఒక నిర్ణయ కాలం పెట్టాను, ఒక్కొక్క నక్షత్రానికి ఒక నిర్ణయ కాలం పెట్టాను, నేను భూమికి నిర్ణయ కాలం పెట్టాను, గ్రహాలకు నిర్ణయ కాలం పెట్టాను. నిర్ణయ కాలములు అవి ఏం చేస్తున్నాయి? పని జరిగిస్తున్నాయి ఇంత వేగంగా. అంటే దీని వెనుక ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తే దేవుడన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. అది కనుగొనటానికే నేను మీ ముందు వీటన్నిటిని పెట్టానని దేవుడు చెబితే, ఇవన్నీ అనుభవిస్తున్న మానవుడు వీటిలో ఏదేదో కనుగొని ఏమంటున్నాడంటే చివరికి దేవుడు లేడు, దయ్యము లేదు అని అంటున్నాడు. అందుకే దేవుడు ఇటువంటి వారు వస్తారని, ఇటువంటి వారు పుడతారని, ఇటువంటి మాటలు
ప్రియులార ప్రగల్భాలతో చెబుతారని ఆయన చెప్పిన మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. ఏంటి? జ్ఞానులు అనేమో ఈ లోకం అంటుంటే, దేవుడు లేడు అనే వారిని దేవుడేమంటున్నాడు? బుద్ధిహీనులు అని అంటున్నాడు. అందుకే ప్రియులార సొలొమోను చెబుతున్న మాట అది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అని అన్నాడు. రండి మళ్ళీ సామెతల గ్రంథంలోకి రండి. ఆ మాట మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. 26వ వచనం చూడండి. 26వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. 26వ అధ్యాయము 12వ వచనం, తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా, వారిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు అన్నాడు కదా. నేను జ్ఞానిని అనుకునే వాడిని గుణపరచటం తేలిక, కష్టమా? చాలా కష్టమండి. నేను జ్ఞానిని అని అనుకునేటువంటి వాడిని గుణపరచటం కంటే ఎవరిని గుణపరచవచ్చట? మూర్ఖుణ్ణి తొందరగా గుణపరచవచ్చట, అది సులువట. గమనించండి. ఇప్పుడు దేవుడు లేడనేటువంటి వారికి మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, ఎన్ని సంగతులైనా చెప్పండి, ఎన్ని విషయాలైనా వారికి చెప్పండి, వాళ్ళు నమ్మరు, వినరు, ఆలోచించరు, పరిశీలన చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను గుణపరచటం చాలా కష్టం అంటున్నాడు. దేవుడే చెప్పాడు ఈ మాటలు. నేను జ్ఞానిని కదా అనుకొను వానిని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచటం సులువు అని మాట్లాడుతున్నట్లుగా వాక్యములు మనము చూస్తున్నాం. మరొక మాట చూడండి ప్రియులర, వాక్య భాగములో మనము చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకొనిన ఎడల జ్ఞానియగునట్టు వాడు ఏం కావాలట? వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞాని తాను జ్ఞానిని అని అనుకుంటే ఆ జ్ఞాని ముందేం కావాలట? వెర్రివాడు. అవుతారండి? మేము వెర్రివారము అని అనుకుంటారా వాళ్ళు? ఆ స్థాయికి వస్తారా? రారు కదా. దేవుడు ఎంత స్పష్టంగా తన భక్తులకు తెలియచేసిన మాటలను మనకు దృష్టికి తీసుకొస్తున్నారో ఆలోచన చేయండి. అందుకే 20వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. చూడండి, దేవునికి తెలుసు వీళ్ళు ఒప్పుకోరు దేవుణ్ణి, వీళ్ళు దేవుని గురించి ఆలోచించరు, వీళ్ళు దేవుని గురించి చెప్పినా వినరు, తెలిసినా కూడా వాళ్ళు చెప్పరు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు లేడనేటువంటి వాడు వీటి వెనుక మహాశక్తి ఉంది అని అంటే నమ్ముతాడు, కానీ ఆ శక్తి దేవుడే అంటే మాత్రం నమ్మడు. దేవుడు మహాశక్తి కాదా? ఏవండి, అంటే వారికి వారు భూమి మీద తమ యొక్క వాదనను గెలిపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఆలోచించి ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి తలంపు ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, ఎవడైనా నేను జ్ఞానిని అని అనుకుంటే వాడు ముందేం కావాలన్నాడు? వెర్రివాడైతే అప్పుడు అతనికి అర్థమవుతుంది. అంటే నాకేం తెలియదు, సమస్తము దేవుని వలన కలిగాయి అని తెలుసుకోవటానికి ఈ జ్ఞాని యొక్క విధానము ప్రియులార వేరుగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు ఏ సమయంలో కూడా మనము నేను జ్ఞానిని కదా అని ఏం చేయకూడదు? అనుకొనకూడదు అని సొలొమోనే చెబుతున్నాడు. సొలొమోనుకు ఏం పేరుంది? జ్ఞాని. మనం ఎప్పుడు పిలిచిన ఆయన ఏమని పిలుస్తాం? జ్ఞాని అయిన జ్ఞాని అయిన సొలొమోనే ఏం చెబుతున్నాడు? ఏవండి, నేను జ్ఞానిని కదా అని
అనుకోవద్దు. సొలొమోను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగాడు అంటే దేవుని దృష్టిలో అతడు వెర్రివాడయ్యాడు. వెర్రివాడని ఒప్పుకున్నాడు, వెర్రివాడిగా నిలబడ్డాడు. అందుకే అతడు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుని ఎదుట నిలబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడు కూడా జ్ఞానము అనేటువంటిది మన జీవితంలో నేను చదువుకున్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా ఉన్నతమైనటువంటి పుస్తకాలు చదివాను, నాకంతా తెలుసు అని ఒకవేళ మనము అనుకొని వెర్రవీగితే, ప్రియులారా, నీకంటే చదువు లేనటువంటి వారు ఎంతోమంది లోక జ్ఞానముతో బ్రతుకుతున్నారు. మరి వాళ్ళనేం చేద్దాం? నీకంటే జ్ఞానంగా మాట్లాడగలరు వాళ్ళు, చదువు లేని వాళ్ళు. నువ్వు బాగా చదువుకొని వెర్రి మాటలు మాట్లాడతావు. చదువు లేనివాడిని నిలబెడితే జ్ఞానముతో ఆలోచించి మాట్లాడతాడు. ఎవరిని జ్ఞానులు అందాం ఇప్పుడు మనం? ఆలోచించండి ప్రియులారా. అందుకే జ్ఞాని తన జ్ఞానమును బట్టి, చదవండి ఇర్మియా గ్రంథం, బైబిల్ గ్రంథములో 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి, మన దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆయనే సెలవిస్తున్నాడు. ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, తన బలాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే భూమి మీద మనిషి అసలు దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదు? అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించకూడదండి. ఎందుకు అతిశయం? దేనిని బట్టి అతిశయం చెప్పు ప్రియులారా. మన జీవితంలో, మన బ్రతుకులో, మనము ఈ లోకములో జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఒక క్షణములో ఏం జరుగుతుందో చెప్పలేని మనం, ఒక గంటలో ఏం జరుగుతుందో చెప్పలేని మనం, మన బ్రతుకులో ప్రియులారా, ఇదిగో ప్రతిదినము ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కూడా మన జీవితాలలో ఏం జరుగుతుందో ఎరుగలేనటువంటి బలహీనులమైనటువంటి మనం దేనికి అతిశయపడాలి? ఎందుకు అతిశయపడాలి? అసలు మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితం కలిగిన మనం దేనికి అతిశయపడాలి చెప్పండి? దేనికి అతిశయపడాలి? అందుకే ప్రభువు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి ఏం చేయకూడదు? అతిశయపడేవాడు ఒకవేళ అతిశయపడాలంటే చెప్పాడు అక్కడ, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి అని అన్నాడు. చూడండి, ఆ మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు, సంగతులు ప్రియులారా. ఆయన మాట్లాడుతున్న ఆ మాటలలో ఉన్న భావాన్ని చూడండి ఎంత బాగుందో. నేనేమై ఉన్నానో తెలుసా? భూమి మీద కృప చూపుతున్నవాడని నేను. దేవుడు ఏం చూపిస్తున్నాడు? భూమి మీద కృప చూపిస్తున్నాడు. కృప చూపుతున్నాడు కనుకనే ఈ భూమి మీద ఉన్న ఈ సృష్టి అంతా కూడా చక్కగా పని జరిగిస్తుంది. ఈ మాటలు అట్లాగే పెట్టి మీరు యోబు గ్రంథములోనికి రండి ప్రియులారా. దేవుని వాక్య భాగములు మనము చూడగలిగితే యోబు గ్రంథములో ప్రియులారా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆ మాటలు ఒక్కసారి మనము చదువుకుందాం. యోబు గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన 37వ అధ్యాయము
దేవుని వాక్యములో నుండి 12వ వచనము చదవండి. 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. ఈ మాట బాగా మీరు అండర్లైన్ చేసుకోండి. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, ఏం చేయుటకు, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దారిని అవి నెరవేర్చును. ఏంటవండి ప్రియులారా? పైన సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. 37వ అధ్యాయము మొదటి నుండి మీరు చూస్తే ఆయన సృష్టిని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆ సృష్టి జరిగిస్తున్న కార్యాలను మీరు తెలుసుకున్నట్లు అంటూ 7వ వచనం ప్రారంభిస్తాడు. మీరు సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ఆయన చేసే కార్యాలు మీరు చూడండి. ఇదిగో మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. 9వ వచనం. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును అని ఆ సృష్టిని గురించే మాట్లాడుతున్నాడు. సృష్టిని గూర్చి మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సృష్టిని నడిపిస్తున్నాడట. మనం చదువుకున్నటువంటి 12వ వచనంలో, ఆయన వలన నడిపింపబడినవై. ఎవరు నడిపిస్తున్నారు ఈ సృష్టిని? దేవుడు ప్రియులారా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. నడిపింపబడుతున్న ఈ సృష్టి ఈ భూగోళము మీద జీవిస్తున్నటువంటి మానవులను శిక్ష చెయ్యమంటే శిక్ష చేస్తున్నాయి, కృప చూపమంటే కృప చూపుతుంది ఈ సృష్టి. తెలుసా? ఏవండి, మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. వర్షము అవసరమా కాదా? ఏవండి, వర్షము అవసరమే కదా, అందరికీ అవసరమే. వర్షము ఎంతవరకు అవసరమో అంతవరకు పడితే అది కృప, దేవుడు చూపిస్తున్న కృప. అదే వర్షము భారీ వర్షాలుగా మారి, తుఫానుగా మారి, భయంకరమైనటువంటి విధానములో పట్టణాలు కొట్టుకుపోతే ఏంటది? శిక్ష. ఎవరు పంపిస్తున్నారు ఇట్లా? దేవుడే. ఏవండి, ఇప్పుడు దేవుడు లేడనేవారు, మేము జ్ఞానులమని చెప్పుకునేవారు వీటిని ఆపగలరండి? ఆపలేరండి. అదేంటంటే అది సృష్టి క్రమం. ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్న వాడు కూడా ఉన్నాడన్న సంగతి ఇదిగో దైవ గ్రంథం మనకు చెబుతుంది. ఆయన వలన నడిపింపబడినవై. ప్రియులారా, అవన్నీ శిక్ష కొరకే గాని, కృప కొరకే గాని చేయటానికి ఆయన మాటలు ఏం చేస్తున్నాయండి? ఈ సృష్టి అంతా నెరవేరుస్తున్నాయి. గాలి మనకు అవసరమా కాదా? అవసరమే కదా. గాలి అవసరమే. గాలి వస్తేనే మనం బ్రతుకుతాం. గాలి వస్తేనే పంటలు ప్రియులారా మరి పండుతాయి, చక్కగా ఎదుగుతాయి. గాలి అవసరం. ఎంతవరకు అవసరమో అంతవరకే కావాలి. గాలి విపరీతమై ప్రియులారా 80 కిలోమీటర్ల వేగంతో, 100 కిలోమీటర్ల వేగంతో, లేదు ఇంకా 150 కిలోమీటర్ల వేగంతో బాగా కొట్టిందనుకోండి, ఏమైపోతుంది? దేశాలు ఏమైపోతాయి ప్రియులారా? పాడైపోతాయండి. తెలుసా? అందుకే తుఫాన్లు వచ్చేటప్పుడు వాతావరణ శాఖ వారు ఏం చెబుతారంటే, ఇదిగో బంగాళాఖాతంలో వాయుగుండం పడింది, అది భయంకరమైనటువంటి విధానములో దగ్గరలో మనకున్నటువంటి ఏ విశాఖపట్నంలోనో, ఏ కాకినాడలోనో, లేకపోతే ఏ మచిలీపట్నం దగ్గర, ఏ ప్రియులారా నిజాంపట్నం దగ్గర, బాపట్ల దగ్గర, ఈ సముద్ర తీరాల దగ్గర అది తీరం దాటుతుంది. ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారంతా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇదిగో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? ఆ గాలి మనిషికి ఏంటి చెప్పండి? ప్రమాదం గనుక. అంటే ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి గాలిని కూడా ఎవరు పంపిస్తున్నారు? దేవుడు. ఎందుకు? శిక్ష కొరకు, కృప కొరకు, శిక్ష కొరకు. కృప కావాలంటే కృప, శిక్ష కావాలంటే శిక్ష. ఆయన వలన నడిపింపబడుతున్నవై అని అంటూ ఆ యోబు గ్రంథంలో కిందకు వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒక్కసారి దేవుని వాక్య భాగములు మనము చూడగలిగితే
ప్రియులారా, వాక్య భాగములో మనము చూడగలిగితే 14వ వచనం నుండి చదవండి. 14వ వచనం. యోబు, ఈ మాట ఆలకింపుము. యోబు, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఏం చేయమంటున్నాడు? ఆలోచించుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు. ఏ జ్ఞానం కలిగిన వాడు దేవుడు? పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు. ఆయన కార్యాలు అసలు నీకు తెలుసా? అవన్నీ అందుకు ఆ సృష్టిలో జరిగే కార్యాలను గురించే మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని చెబుతూ ఏమన్నాడంటే, ఇవన్నీ గుసగుస శబ్దాలేనట దేవుని దృష్టిలో. ఇవన్నీ ఏ శబ్దాలు? గుసగుస శబ్దాలేనట. అంటే గుసగుసలాడితేనే, దేవుడు గుసగుస శబ్దాలాడితేనే ఇంత భయంకరమైతే, ఆయన వినబడే శబ్దం వస్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మనము చూసుకుంటే లోకములో మన జ్ఞానం అసలు ఎందుకు పనికిరానిది. అందుకే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఇదిగో, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయపడొద్దు. ఒకవేళ అతిశయపడితే యెహోవా భూమి మీద ఏం చూపుతున్నాడు? కృప చూపుతున్నాడని ఆయనను పరిశీలనగా గ్రహించి తెలుసుకొనుటను బట్టి ఏం చేయమన్నాడు? పరిశీలనగా తెలుసుకోవాలట దేవుణ్ణి. మనం మనం దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటాం తెలుసా? దేవుడి దగ్గరికి వెళితే అద్భుతాలు జరుగుతాయి, దేవుని దగ్గరికి వెళితే స్వస్థతలు జరుగుతాయి, దేవుని దగ్గరికి వెళితే మనకంతా కలిసి వస్తుంది, దేవుని దగ్గరికి వెళితే మనకున్నటువంటి డబ్బు వడ్డీల మీద వడ్డీలు బాగా పెరిగిపోతుంది. ఇది ఈ చిన్న విషయాలు ఆలోచన చేస్తాం మనం. ఇవి ఎందుకు దేవుని దృష్టిలో పనికి మాలిన విషయాలు ఇవన్నీ. ప్రియులారా, దేవుని జ్ఞానము తెలుసుకోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మనం? ప్రియులారా, ఈ సృష్టి లోపలికి వెళ్ళాలి. ఈ సృష్టిలో జరుగుతున్న కార్యాల దగ్గరికి వెళ్ళాలి. ఈ సృష్టిని నడిపిస్తుంది ఎవరు? ఇంత అద్భుతంగా నడిపిస్తుంది ఎవరు? ఎవరు ఈ శిక్ష చేస్తుంది? ఎవరు ఈ కృప జరిగిస్తుంది? ఎవరు? వీటన్నిటికీ దీని వెనుక ఉన్న వ్యక్తి. వీటిని ఆలోచిస్తే ప్రియులారా మనకు అర్థమవుతుంది దేవుని జ్ఞానం. దీనితో పోల్చుకుంటే మన జ్ఞానం ఎంత ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఆయన్ని తెలుసుకోవటమే జ్ఞానం, ఆయన ఎరిగి ఉండుటయే జ్ఞానం అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసేద్దాం, కిందకి వెళ్ళిపోదాం. చూడండి ప్రియులారా, మళ్ళీ 7వ వచనం నుండి చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఇది కావాలి. ఒక వ్యక్తి నేను జ్ఞానిని అనుకోవాలి అంటే ఇదిగో ఇది కావాలి. చెడుతనమును ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగుతుందన్నాడు? సత్తువ. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు. ఒక విషయం చెప్పనా? మనిషి జరిగిస్తున్న చెడును బట్టే కదండి మన దేహానికి రోగాలు. మనిషి జరిగిస్తున్న చెడును బట్టే కదా రోగాలు. ఆదాము పాపము చెయ్యనంత వరకు ఆదాముకి ఏమైనా రోగం ఉందా? ఆదాము పాపము చెయ్యనంత వరకు అవ్వ ఆదాములకు ఏదైనా తోటలో ఎక్కడైనా కనీసం తలనొప్పి వచ్చిందా? వాళ్ళకి వచ్చిందండి? లేదు కదండి. అసలు అక్కడ ఆ మాటలే లేవు. అసలు ఎప్పుడు మనిషి జీవితంలో పాపము ప్రవేశించిందో, చెడు ప్రవేశించిందో, దేవుని మాట వినకపోవటం ప్రవేశించిందో, ఆనాటి నుండి మనిషికి భూమి మీద శాపము ప్రారంభమైనట్లుగా మనము చూస్తున్నాం. గ్రహించండి ప్రియులారా, దేహము ఆరోగ్యముగా ఉండాలి అని అంటే దేహములో ఏముండకూడదన్నాడు? చెడుతనం అనేది ఉండకూడదు. ఈ రోజున ఒక మనిషి జీవితంలో తను బ్రతుకుతున్న బ్రతుకులో బాగా త్రాగుతున్నాడు, దాని వలన అవయవాలు ఏమైపోతున్నాయి? నవల రానటువంటి అనేక రకాలైనటువంటి గుట్కాలు, ఈ పాన్ పరాగాలు, ఇటువంటి ప్రియులారా ఈ డ్రగ్స్ లాంటివి తీసుకుంటున్నాడు. ఏమైపోతున్నాయి? దేహాలు ఏమైపోతున్నాయి? పాడవటం లేదా? ఆలోచించండి ప్రియులారా.
మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ప్రియులారా, కాళ్ళు తీసేసిన వాళ్ళు కొంతమంది, గొంతు దగ్గర ఆపరేషన్ చేసిన వాళ్ళు కొంతమంది, ఏవండి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? మానవుడు చేస్తున్న చెడును బట్టి దేహాన్ని ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసుకుంటున్నాడు, రోగాలు పాలు చేసుకున్నాడు. చెడుతనముని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ప్రియులారా, నీ దేహమునకు ఏం కలుగుతుందన్నాడు? ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అని చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇంకా కింద వచనం కూడా చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలి పారును. ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి అద్భుతమైన మాట అండి ఇది. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గోత్రము లేవీ గోత్రం. వారికి దేవుడు ప్రియులారా పంట పొలాలు పంచివ్వలేదు. ఎందుకంటే యెహోషువతో దేవుడు చెప్పినట్లుగా, మోషేతో దేవుడు చెప్పినట్లుగా వారు కనాను దేశానికి వచ్చిన తర్వాత అందరికీ అన్ని ప్రాంతాలు వారికి ప్రియులారా ఏర్పాటు చేసి వాళ్ళ భాగాలు వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ లేవీలకు మాత్రం భాగం లేదు. మరి లేవీలకు ఏంటయ్యా భాగం అనంటే వీళ్ళు ఇచ్చిందే. ఈ 11 గోత్రాల వారు తీసుకొని వెళ్ళి వాళ్ళ రాబడిలో కానీ వారి ప్రథమ ఫలాలు కానీ ఎవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. ఒక్కసారి చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము. దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తే అక్కడ అన్నీ కూడా అవే ఉంటాయి. కానీ ఒక్క మాట మీరు చదవండి, మీరింటికి వెళ్ళిన తర్వాత మొదటి నుండి చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రియులారా మీరు చదవండి. 21వ వచనం చదవండి ముందు. 18 సంఖ్యాకాండం. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 24వ వచనం చదవండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని, అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పింది. అంటే ఇప్పుడు లేవీయులకి ఏమి లేదు, 11 గోత్రాల వారికి స్వాస్థ్యం ఉంది, 11 గోత్రాల వారికి పొలాలు ఉన్నాయి, 11 గోత్రాల వారికి ప్రియుల ఇళ్ళున్నాయి. కానీ సంపాదన ఉంది వాళ్ళకి. కానీ సంపాదన లేని వాళ్ళు ఎవరు? లేవీయులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ 11 గోత్రాల వారు ఏం చేయాలి అంటే వారి దశమ భాగాలను, వారి ప్రతిష్టార్పణలను తీసుకొని వచ్చి ఎవరికి స్వాస్థ్యంగా ఇవ్వాలి? అది వారికి ఇచ్చిన ఆజ్ఞ. అది ఆజ్ఞ. అలా మీరు ఇస్తే మీరు ఇదిగో మీ కొట్లలో ఎల్లప్పుడూ కూడా ధనము సమృద్ధిగా ఉంటుంది అని అంటూ వారితో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళతో కూడా ఒక మాట చెప్పాడు, లేవీయులతో కూడా ఒక మాట చెప్పారు. మీరేదో వాళ్ళు ఇచ్చే భాగాలు తీసుకొని, వారిస్తున్న దశమ భాగాలు తీసుకొని, వారిస్తున్న ప్రతిష్టార్పణలు తీసుకొని ఆనందమిద్దాం అనుకున్నారేమో. లేదు, మీరు కూడా అందులో దశమ భాగం తీయాలన్నాడు. చూడండి 26వ వచనం. నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా. అంటే ఇప్పుడు లేవీయులకు ఇశ్రాయేలీలందరూ దశమ భాగం తీసుకొచ్చిస్తే ఇప్పుడు లేవీయులు కూడా ఏం చేయాలట? దశమ భాగము తీసి యెహోవాకు ఏ అర్పణగా ఇవ్వాలి? ప్రతిష్టార్పణముగా అర్పించాలి. ఆలోచించండి. మరి ఈ రోజున మనము ఆలోచన చేస్తే ప్రియులారా, ఇదిగో ఇటువంటి పరిస్థితులు నేటి కాలములో జరుగుతున్నాయా అనంటే ప్రియులారా, ఇది కేవలము లేవీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, స్వాస్థ్యం ఇది. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడంటే
దేవుడు చెప్పిన మాట, దేవుడు తన వాక్యములో వ్రాయించినటువంటి మాట ఇప్పుడు మీరు లేవీయులకి ఇచ్చినట్టుగా కాదు, ఇప్పుడు మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలన్నాడు. వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని చెప్పినట్లుగా లేఖనాలలో ప్రియులారా మనము చూస్తున్నాం. ఇప్పుడు మన భాగం అది కాదు కనుక ప్రియులారా నేను అక్కడికి వెళ్ళటం లేదు. అంటే ఇశ్రాయేలుతో ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ నీ ఆస్తిలో భాగమును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి యెహోవాను ఏం చేయమన్నాడు అంటే, దేవునికి ఇచ్చుట కూడా ఆయన ఏం చేయటం, ఘనపరచటం. మనమేమో పాటలు పాడమంటే పాటలు పాడి ఘనపరుస్తాం, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పి ప్రభుని గణపరుస్తాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి ప్రభుని గణపరుస్తాం, ఆరాధన చేయమంటే ఆరాధన చేసి ప్రభుని గణపరుస్తాం. కానీ ఇచ్చి గణపరిచే వాళ్ళు ఎంతమంది? దేవుని గణపరచుటలో ఇచ్చి గణపరచుట అంటే దేవునికి ఇవ్వటంలో కూడా దేవుడు ఏం చేయబడతాడు, ఘనపరచబడతాడు. అది మనం ప్రియులారా ఎరగవలసినటువంటి విషయం. అప్పుడు దేవుని వాక్యములో ప్రియులారా 10వ వచనం చూస్తే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలి పారును. ధాన్యము సమృద్ధిగా ఉండును, క్రొత్త ద్రాక్షరసం అంటే కొత్త పంట. వారి జీవితంలో వారు అనుభవించేటువంటిది ప్రియులారా పాతదిగానే ఉండిపోదు, ఆ పాతది మళ్ళీ క్రొత్తదిగా దేవుడు ప్రియులారా చేసి కొత్తగా వారి యొక్క పంటలను దీవిస్తున్నట్లుగా లేఖనాలలో ఇశ్రాయేలీయుల జీవితాల్లో మనము చూస్తున్నటువంటి విషయం. కనుక వాక్యము వింటున్నటువంటి మనం ప్రియులారా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఇదిగో ఇవన్నీ జరిగించు, కిందవన్నీ జరిగించు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు దేవుని కొరకు బ్రతుకు, దైవ చిత్తం ఏంటో గుర్తించు, దేవుని ప్రణాళికలో నువ్వు బ్రతుకు. ప్రతి విషయంలో కూడా నేను ఎలా ఉన్నాను అని పరిశీలన చేసుకో. ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నేను దేవునికి దూరంగా ఉన్నాను, ఎక్కడ నేను ఆయన ఘనపరిచే విషయంలో నేను ఎక్కడ వెనుకబడిపోయి ఉన్నాను, ఇవన్నీ మనం ఆలోచించుకొని ఒక్కసారి పరిశీలన చేసుకొని మనము సమస్త విషయాలలో కూడా వాక్యమును అనుసరించి బ్రతకగలిగితే జ్ఞాని ఎవరనుకుంటున్నారు ప్రియులారా? అందుకే లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాల్లో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, జ్ఞాని అంటే ఈ లోక సంబంధమైనటువంటి చదువులతో, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ దేవుని గూర్చిన ఆలోచన లేకుండా, దేవుని గూర్చిన తలంపులు లేకుండా, దేవుని ప్రక్కన పెట్టేసి తన్ను తాను చూపించుకొని ప్రజలకు ప్రియులారా ప్రజల మధ్యలో నిలబడి జీవించటం ప్రియులారా, అది కాదు జ్ఞానం. దేవుడు మనుషుల జ్ఞానాన్ని శూన్యపరుస్తాను అని అంటున్నాడు. శూన్యపరుస్తున్నాడు కూడా. ఆలోచించండి, శూన్యపరుస్తున్నాడు, లేనిదిగా చేసేస్తున్నాడు దేవుడు. మనిషిని దేవుడు ప్రియులారా తను జ్ఞానిని అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు అనంటే వెర్రితనంగా చేస్తున్నాడు. ఈ లోకములో మనం ఎంతటి వారమైనా దేవుని పాదాల దగ్గర, అయ్యా నేను వెర్రివాడనయ్యా, ఏం తెలియని వాడనయ్యా, నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభువా అని మనలను మనము దేవుని ఎదుట చెప్పుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను లోక సంబంధంగా ఎంత జ్ఞానవంతుడై ఉన్నా, అన్ని రీతులుగా వృక్షశాస్త్రం రాసిన, జంతు శాస్త్రం రాసిన, ఏమంటే అనేక మొక్కలను గురించి రాసిన, సామెతలను గురించి రాసిన, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అతడు ఏమని మాట్లాడుతూ ప్రార్థన చేశాడో ఎన్నో సంగతులు ప్రియులర తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రభువా నువ్వెంత, నేనెంతయ్యా, నేను కట్టిన మందిరం ఎంత, నువ్వెంత, నువ్వేమో ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము లాంటి ఉన్నతుడు నాయన. నేను కట్టిన ఈ మందిరాన్ని చూసి లోకమంతా ఆనందపడిపోతుంది, లోకమంతా సంతోషపడిపోతుంది. ఈ మందిరాన్ని చూసి ఎంత గొప్ప మందిరమని గనులు వస్తున్నారు, ఎంతోమంది రాజులు వచ్చి చూసి ఆనందపడిపోతున్నారు. కానీ అసలు నువ్వు ఇందులో పడతావా నాయన? నేను కట్టిన మందిరం ఎంతయ్యా? అయ్యా, ఈ మందిరములో ప్రభువా వినబడేటువంటి ప్రార్థన విని
సహాయం చెయ్యి ప్రభువా అని ఒక మాట అంటాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథములు ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి సంగతులు ఇలా ఉన్నాయి. ఒకసారి మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా లేఖనాన్ని మనము చూడగలిగితే ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. అక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ప్రియులారా ఒక మాట చెబుతాడు ఆయన. లేఖనాలను మనము చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి సంగతులు. ద్వితీయోపదేశ కాండములో ద్వితీయోపదేశ కాండము కంటే దినవృత్తాంతముల గ్రంథములోనికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము. 6వ అధ్యాయం దేవుని వాక్య భాగములో మొదటి వచనము నుండి చదవండి. ఇలాగూ ప్రకటన చేశాను. నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని అందరికి వారిని దీవించాను. ఇప్పుడు 18వ వచనం చదవండి. 18వ వచనం, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకి. ఏమండి అక్కడ సొలొమోను మాట్లాడుతున్న మాటలు చూడండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? చేస్తాడా? ఏవండి, చేయడు కదండి. ఆయన వాక్యములో మనము చూడగలిగితే చేస్తాడో లేదో ఒక్కసారి మీరు అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయములో మనము చూస్తే వ్రాయబడినటువంటి ఆ మాటలు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము దేవుని వాక్యములో 11వ వచనం చదవండి. 11వ వచనం, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తను నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. 14వ వచనం చదవండి. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి, ఎక్కడి నుంచి వింటానంటున్నాడు? ఆకాశము నుండి ఎందుకు వింటానంటున్నాడు? దేవుడు భూమి మీద మనుషులతో ఏం చేయడు? ఆయన నివాసము చెయ్యడు. ఒకసారి రాజులు మొదటి గ్రంథంలోకి వద్దాం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనము నుండి చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం, ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఏం చెయ్యడు? నివాసము చెయ్యడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టిన ఈ మందిరము ఎలాగూ పట్టును. చాలండి.
అదంతా మనము చదివితే అర్థమవుతుంది ఏంటంటే, అయ్యా నువ్వేమో ఆకాశమందున్నావు, నువ్వు ఆకాశమందున్నటువంటి నీవు అక్కడ కూర్చుంటే నీ పాదాలు భూమి మీద ఆనుతున్నాయి, కాబట్టి అటువంటి నీవు నేను కట్టించిన ఈ మందిరములో ఎట్లా నువ్వు నివాసం చేస్తావు, నువ్వు ఎలా పడతావు? మనుషులందరేమో ఘనమైన మందిరం కట్టించాడు, గొప్ప మందిరం కట్టించాడు, బంగారపు మందిరం కట్టించారనే మనుషులు పొగుడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ మందిరములో దేవుడు వచ్చి కూర్చుంటాడా? కూర్చోడు. అందుకని ఆకాశ మహాకాశములే నిన్ను పట్టజాలవు, నీవు భూమి మీద వచ్చి నివాసం చేసేవాడవు కాదు. ఒకటి మాత్రం నేను చెబుతున్నానయ్యా, నా మనవి విను. అదేంటంటే, ఈ మందిరములో చేయబడే ప్రార్థనలు ఆకాశమందుండి నీవు విని మాకు సహాయము చెయ్యమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. గ్రహిస్తున్నారా? ఏవండి, సొలొమోను జ్ఞాని అని చెప్పుకున్నాం కదా. జ్ఞానిగా ఉన్నటువంటి సొలొమోను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఎలా అయిపోయాడు చెప్పండి? నీ దాసుడనైన నన్ను అని అంటున్నాడు. ఒక రాజు, ఒక అధికారము కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఉన్నతుడు, ఒక శాస్త్రవేత్త, ప్రియులర అనేకమైన వాటిని ఆనాటి దినాల్లోనే కనుగొనిన వాడు, సామెతలు రాసిన వాడు, కీర్తనలు రాసినటువంటి వాడు, అటువంటి వాడు చెబుతున్న మాట ఏంటంటే, నీ దాసుడను. వెరివాడయ్యాడా లేదా దేవుని దగ్గర? అది జ్ఞాని యొక్క లక్షణం, అది జ్ఞాని లక్షణం. ప్రియులారా, కనుక నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఆయన పాదాల దగ్గర మనమందరము బలహీనులం, మనమందరము తగ్గింపు స్వభావము కలిగి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము కేవలము నిమిత్త మాత్రులం అని మనలను మనము దేవుని దగ్గర తగ్గించుకోవాలి. అందుకే తండ్రితో ఏమంటున్నాడంటే, అయ్యా మీ వాక్యాన్ని బట్టి మేము నీ సన్నిధిలో మేము కూర్చున్నప్పుడు మా ప్రార్థన విను అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తప్పనిసరిగా మీరు యథార్థంగా బ్రతికితే, మీరు నేను చెప్పినట్లు బ్రతికితే, మీరు నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే, తప్పనిసరిగా ఏ మందిరము నువ్వు కట్టావో ఆ మందిరములో ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన నేను వింటానన్నాడు దేవుడు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఇదిగో వారి పాపముని విడిచిపెట్టి ఆకాశమందున్నటువంటి నాకు ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని ఏం చేస్తానన్నాడు? ఇదిగో తప్పనిసరిగా చేస్తా. నేను ఆ మందిరములో ఉండే ప్రజలు బాగుండాలి, ఆ ప్రార్థన చేసే ప్రజల బ్రతుకు బాగుండాలి, ఆ ప్రార్థన చేసే వాళ్ళ జీవితం బాగుండాలి అంటూ పైన చెబుతాడనమాట. పైన చెప్పినప్పుడు ప్రియులారా, ఇదిగో సొలొమోను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, తప్పనిసరిగా మేము యథార్థంగా ఉండి నీ సన్నిధిలోకి వస్తామంటే, తప్పనిసరిగా మీరు నా సన్నిధిలోనికి యథార్థంగా వస్తారా? మీరు నమ్మకంగా వస్తారా? నేను చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతారా? నేను చెప్పిన ఆజ్ఞానుసారముగా మీరు జీవిస్తారా? అయితే తప్పనిసరిగా మీ ప్రార్థన నేను వింటా. కానీ మీరు పాపము చేసి మందిరంలోకి రావద్దు, పాపముతో ప్రార్థన చెయ్యొద్దు, మీ పాపాన్ని విడిచిపెట్టి రండి, ప్రార్థన చెయ్యండి. ఆకాశమందున్న నేను మీ పాపమును క్షమించి మీ ప్రార్థన విని మీ దేశాన్ని ఏం చేస్తానన్నాడు? స్వస్థపరుస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయబోతున్నాం మనం, దేవుని సన్నిధిలో ప్రియులారా గడపబోతున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇదిగో ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ప్రియులారా యథార్థముగా ఆయన సన్నిధికి చేరేటట్లుగా ఉందా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మనము జ్ఞానులముగా ఇక్కడ మోకరించవద్దు, దాసులముగా ప్రభు పాదాల పట్టుకొని బలహీనులముగా మన స్థితి ఏంటో ఆయనకు చెప్పుకొని కన్నీటితో ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయటానికి ఇష్టపడదాం. తలల వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆయన ఈ దినాన్న మన జీవితాలలో మన ప్రార్థన వినటానికి సమీపంగా ఉన్నాడు. ప్రియులారా, అయితే నేను జ్ఞానిని, చాలా చాకచక్యంగా ప్రార్థన చేయగలను అన్నట్టుగా కాదు. ఆయన చెప్పిన విధానములో మనం ప్రార్థన చేద్దాం, ఆయన చెప్పిన ప్రణాళికలో మనం ప్రార్థన చేద్దాం. మళ్ళీ మనము తగ్గించుకొని ప్రార్థన చేద్దాం, పాపము లేకుండా ప్రార్థన చేద్దాం, పరిశుద్ధత కలిగిన వారిగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇది నాన్న మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన కోరుకునేది కూడా పరిశుద్ధతే. మనలో యథార్థతనే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి, నిజంగా మేము బలహీనులమే నాయన, మేము జ్ఞానులమని అనుకోవద్దన్నారు. దేన్ని బట్టి మేము అతిశయిస్తామయ్యా? ఈ లోకములో మా దేహం మాది కాదు, మాలో ఉన్న ప్రాణం మాది కాదు,
మాలో ఉన్న జీవం మాది కాదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలు మావి కావు. కాలం మాది కాదు. ఆయుష్కాలం అనేది మాది కాదు. ఈ భూమి మీద మేము అనుభవిస్తున్న ఏది మాది కాదు నాయన. దేన్ని బట్టి అయ్యా మేము అతిశయించగలం? దేన్ని బట్టి అతిశయిస్తామయ్యా? మా చేతులతో మేము ఏది చేసుకోలేదయ్యా. అన్నీ నువ్వే ఇచ్చావు. నీ కృప ద్వారా అనుగ్రహిస్తున్నావు నాయన. నీ సన్నిధిలో ప్రభువా మమ్ములను మేము తగ్గించుకొని మీ దగ్గరకు వస్తున్నాం. దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. అందరూ నోరు తెరచి